హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పుచు తెల్లవారిందండి, ప్రభు దినం అండి. రండి దేవుని మందిరాలకు వెళదామని హెచ్చరిస్తూ ఓ చిన్న వాక్య ధ్యానం కోసం ఈ సమయాన్ని మనం ప్రత్యేకపరచుకుంటున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మేము ఆరాధించే దేవుడు పునరుద్ధానుడని, సజీవుడని, మరణమును మృత్యువును జయించి లేచిన వాడని ప్రతి వారం మేము గుర్తు చేసుకొని మాకు చెవులు కలుగజేసిన దేవుడు వింటున్నాడని, మా కనులు ఇచ్చిన దేవుడు చూచుచున్నాడని విశ్వాసముతో నిన్ను ఆరాధించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో 2వ మాసములో మొదటి ఆదివారంలోనికి వచ్చినాం కదండి. మరి ప్రభు దినము, ఆరాధన దినము, మరి ముఖ్యంగా చాలా మందిరాలలో మొదటి ఆదివారం నాడు ప్రభు బలను ఆచరిస్తున్నారు. కొన్ని ఆలయాల్లో ప్రతి వారం కూడా ప్రభు బలను ఆచరిస్తారు. అది కొంతమంది అయితే సంవత్సరానికి 1-2 సార్లే ఆచరిస్తారు. ఆది సంఘంలో అయితే అనుదినము వారి ఇంటింట కూడుకొనుచు రొట్టె విరిచారని బైబిల్లో చెప్పబడుతుంది. ఎన్నిసార్లు ప్రభు బల్లను పాల్గొంటున్నామన్నది ముఖ్యం కాదు, కానీ ఎలా ఆచరిస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యమైనది. యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. అంటే మీకు వీలైనప్పుడల్లా ఈ రొట్టె విరుచుట యందు మీరందరూ పాల్గొని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక ఆచారం కాదు, ఒక పద్ధతి కాదు. రొట్టె ద్రాక్షరసం పుచ్చుకున్నప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువ యాగమును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా ప్రాణమిచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనాలోచనగా తినటం వలన, రొట్టెలో పాలు పంపులు పొందటం వలన, ద్రాక్షరసం సేవించటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. సరిగదా? మన హృదయం సరి లేకుండా మనం రొట్టెలో, బలలో పాలు పంపులు పొందితే మనం అపరాధులం అవుతామని కూడా బైబిల్ హెచ్చరిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ విషయం మీరు దయచేసి అనుదిన ధ్యానంలో పూర్తిగా వివరించడం వీలు పడదేమో, కానీ మీరు వ్యక్తిగతంగా చదివి ధ్యానించడానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని పూర్తిగా చదివి ధ్యానించండి. ఇక్కడ 17వ వచనం దగ్గర నుంచి చూస్తే, మీరు కూడి వచ్చినప్పుడు, సంఘముగా మీరు కూడి ఉన్నప్పుడు, చూడండి, మనం ఆదివారము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ, బాప్తిసం పొందిన వారందరూ ప్రభు కుటుంబంలో వారసులమయ్యామన్న విశ్వాసంతో సంఘంలో కూడి వస్తున్నాం. అదే మన కుటుంబాలు కూడా వస్తున్నారు. కొందరికి రక్షణ లేదు, కొందరు అన్వేషణలో ఉన్నారు, కొందరు చిన్నపిల్లలు ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముఖ్యంగా సంఘము అంటే మందిరంలో కూడి వచ్చిన వాళ్ళందరూ కాదు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, వ్యక్తిగతంగా ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వారు. రొట్టె ద్రాక్షరసంలో ఎవరు పడితే వారు పాలు పంపులు పొందే ప్రసాదం కాదు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, నా ప్రభువు నా స్థానంలో మరణించాడు, నా కొరకు రక్తం చిందించాడని విశ్వసించిన వారు మాత్రమే రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాలి. ఇవాళ ఒక ఆచారంగా పాటిస్తున్న మూలాన ఎటువంటి పరివర్తన లేదు. సరిగదా? అపరాధులమవుతున్నామన్న మాట కూడా నెరవేరుతుంది. అసలు ఆది సంఘంలో ఏదో ఒక చిన్న రొట్టె ముక్క, ఒక చిన్న కప్పులో ఒక ద్రాక్షరసం తాగటం కాదు, కానీ విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి పూర్తిగా సమృద్ధిగా వారు భోంచేసేవారు, పానం చేసేవారు. కానీ అది ఉండగా ఉండగా అది ఎలా తయారైందంటే, మందిరాలలో తినటానికే వెళ్ళేవాళ్ళు అనేకులు సిద్ధపడ్డారు.
అంతేకాక పోటీ పడేవారు, ముందొచ్చిన వాళ్ళు ముందు తినిపోతే, వెనకొచ్చిన వాళ్ళకి మిగలకపోతే, గందరగోళం అయిపోతే పౌలుకి చాలా బాధ కలిగి వేదనతో చెప్పిన మాట ఏంటంటే, మీరు కూడి వచ్చినప్పుడు మీకు మీ పరిస్థితి బాగలేదు, మీలో కక్షలు ఉన్నాయి, మీలో ద్వేషాలు ఉన్నాయి, మీలో వ్యత్యాసాలు ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఉండటంలో తప్పేమి లేదు. మనుషులందరూ ఒకలాగా ఉండరు, అందరి అభిప్రాయాలు ఒకటిగా ఉండవు. కానీ మన భిన్నాభిప్రాయాలను భిన్నత్వంలో ఏకత్వంలో మార్చుకోవాలే కానీ, అంటే వారి ఆలోచనలు కూడా మనం సేకరించి అందులో శ్రేష్టమైన వాటిని సరిచేసుకొని పొందుపరుచుకోవాలే కానీ, ఎవరు మట్టుకు వారు నేనే రైట్ అన్నప్పుడు అది ఘర్షణగా మారుతుంది, కక్షలు, ద్వేషాలు, భేదాలకు కారణమవుతుంది. భేదాలు కలిగించేవాడు అపవాదండి, ఐక్యత కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మందిరంలోకి వచ్చినప్పుడు ఏక మనస్సు, ఏకాభిప్రాయం మనకు కావాలి. ఆనాటి సంఘంలో ఇలాగా అందరూ వచ్చి, ఒకడు ముందుగా వచ్చి భోంచేస్తే ఇంకొకడు తర్వాత వస్తే, వారికి లేకపోతే, లేక విఐపీస్ అన్నట్టు కొంతమంది ప్రముఖులకు చక్కటి స్పెషాలిటీ ఇచ్చి సామాన్యుల్ని వెనక తోసేస్తే, ఇక లోకానికి దేవుని మందిరానికి తేడా ఏముందండి? దేవుడు లోకములో నుండి మనల్ని వేరు చేసి సంఘములో పెట్టాడు. ఈ రోజున ఏమైందంటే, అపవాది లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో ఉంచుతుంది. సంఘాలలో కూడా భేదాలు, పోటీలు, ఎలక్షన్లు, అయ్యో కార్యకర్తలు, పెద్దలు, పెత్తనాలు అన్నట్టు లోక తంతు చూస్తున్నాం. బట్ దేవుని ఆత్మతో అభిషేకించబడిన వారితో ఏక మనసుతో సమభావము, సహజీవనం కలిగిందే దేవుని మందిరం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీవెంతటి వాడివైనా దేవుని సన్నిధిలో మనందరం సమానమే. విక్టోరియా మహారాణి ప్రభు బల తీసుకోవడానికి మోకరించినప్పుడు ఒక వృద్ధురాలు, పేదరాలు వచ్చి ఆమె పక్కన తెలియక మోకరించిందట. ముందు వరుసలోకి వస్తే దేవుని దైవజనులు ఆ రోజుల్లో రొట్టె అందించేవారు. ఆమె పక్కనున్న ఆమె రాణి అని చెప్పి ఆ వృద్ధురాలు లేవబోతుంటే, ఆ రాణి ఆమె చేతి మీద తన చేతిని పెట్టి, నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాణిని కానీ దేవుని సన్నిధిలో నువ్వు నేను ఒకటే అని ఆమెను సముదాయించిందట. ఈ విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. ప్రభు బలలో మనం పాలుపంపులు పొందుతున్నప్పుడు ఒకే రక్తంలో మనం కడగబడిన వారిని, ఒకే రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్న వారిని. కాబట్టి ఈ లోకంలో ఉన్న మన హెచ్చుతగ్గులన్నీ దేవుని మందిరంలోనికి తేకుండా దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, ఆయన సాక్షులుగా మనం ఏక మనసు కలిగిన వారిగా ఉండాలన్నది మనం గుర్తించాలి. మందిరాలలో ఐక్యత లేకపోతే పరిశుద్ధాత్మని కార్యాలు జరగవు. మందిరంలో ఏక మనసు లేకపోతే దేవుని సన్నిధి ఎక్కడ మనం అనుభవించలేము. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుందన్నాడే కానీ, ఎంతమంది చేరినా ఏక మనసు లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రభు సన్నిధిలో మన ప్రార్థనలు వినబడవు. పౌలు అంటున్నాడు, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా, మీతో ఏమి చెప్పుదును, దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చుదునా, మెచ్చను. 22వ వచనం అండి. దేవుని సంఘములోనికి వచ్చి కూడా మీరు పేదలని, ధనవంతులని వ్యత్యాసాలు చూపిస్తున్నారే, ఇది సరికాదు, ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చను అని నిర్మోహమాటంగా చెప్పే దైవ సేవకులు ఈరోజు ఉంటే ఎంత బాగుంటుందండి. ఒకడు బంగారపు ఉంగరము పెట్టుకొని వస్తే వాడికి ప్రత్యేకమైన స్థలం ఇవ్వటం, ఒక పేదవాడు వస్తే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోమంటాం అనేది పద్ధతి కాదు అని యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉందండి. ఎంతమంది ఈ రోజున దేవుని మందిరంలో గొప్పల కోసం వెళ్తున్నారు, ఆధిక్యతల కోసం వెళ్తున్నారు. మందిరంలో ఉన్నప్పుడు కూడా ఈ భేదాలను చూపిస్తున్నారు. విచారమిచ్చే విషయము కులభేదం, వర్గభేదం, ధనవంతులు, పేదలు, అధికారులు, సామాన్యులు అనే వ్యత్యాసం మందిరంలోనికి తీసుకురావద్దు. అందుకే రొట్టె ద్రాక్షరసంలో పాలుపంపులు పొందేది మనందరం దేవుని పిల్లలం. మన ఇంటిలో ఉన్న పిల్లలు, ఒకడు బాగా చదువుకుంటాడు, ఒకడు చదవడు, ఒకడు పొట్టిగుంటాడు, ఒకడు పొడుగ్గుంటాడు, ఒకడు పెద్ద ఆఫీసర్ అవుతాడు, ఒకడు చిన్న ఉద్యోగం చేస్తాడు. కానీ అందరూ దేవుని పిల్లలే. ఆ తల్లిదండ్రులకు వారిద్దరూ పిల్లలే.
అలాగే దేవుడు మన యొక్క లోకరీతైన ఆధిక్యతలు చూడటం లేదు, కానీ ఆయన రక్తంలో కడగబడిన మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన సారూప్యంలోనికి మనల్ని మారాలని ఆశపడుతున్నాడండి. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు దయచేసి ఇక్కడ పౌలు చెప్పిన మాటలు మీకు గమనించండి. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొంది తిని. ఇది ఏ సంఘ నాయకుడు స్థాపించింది కాదు, ప్రారంభించింది కాదు, ప్రభువు చెప్పిన మాట ఇది. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పారు. ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి. ఎలాగూ ఆయన ఆ శిలువలో మన కొరకు నలగొట్టబడ్డాడు, ఎలాగూ ఆయన విరువబడ్డాడు, ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు, దేవుని కోపాగ్నిని తాలుకున్నాడు. మన అతిక్రమల నిమిత్తమై ఆయన గాయపరచబడను, మన దోషముల నిమిత్తమై ఆయన నలుగుగొట్టబడను, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అన్నది మనం గుర్తు చేసుకోవలసి ఉందండి. యేసుక్రీస్తు తన శరీరాన్ని మన కొరకు విరగ్గొట్టాడు, మన కొరకు నలగొట్టాడు. ఒక గోధుమ గింజ భూమిలో పాతిపెట్టబడ్డప్పుడు అది చనిపోయి అది తిరిగి ఎలా బ్రతుకుతుందో, అది ఫలిస్తుందో, అలాగూ మన ప్రభు మరణించి పునరుద్ధానుడై ఉన్నాడు. నా కొరకు నా స్థానంలో ఆయన మరణించాడు అన్నది జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉందన్నది నమ్ముతూ, కృతజ్ఞతతో, స్తుతితో మనం రొట్టెలో పాలుపొప్పులు పొందాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగుడప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను. ఆయన పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది మీ నిమిత్తమై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం. పాత నిబంధన రక్తము పశువుల రక్తము, జంతువుల రక్తము, బలులు రక్తము. కొత్త నిబంధనలో నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చేయనట్లుగా తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. కాబట్టి కొత్త నిబంధనలో మన ప్రభు యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్న సంగతిని మనం గుర్తు చేసుకుని, ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడ్డామని ఎంతో విరిగి నలిగిన హృదయంతో, కృతజ్ఞతలతో, మన పాపములు ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో, కృతజ్ఞతతో శిలువలో ఆయన కార్చిన రక్తాన్ని గుర్తుగా ఉన్న ద్రాక్షరసాన్ని మనం సేవిస్తే మనం పరిశుద్ధపరచబడతాం. అందుకు ప్రభు బలలో పాలుపొప్పులు పొందేది. అంతేగాని ఎవడైనాను అయోగ్యముగా ప్రభు రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరముల గురించి, రక్తముల గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగజేయుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభువు బల్లలో పాలుపొప్పులు తను తాను విమర్శించుకోవాలి, తను తాను పరిశీలించుకోవాలి. మనలో దోషాలుంటే తాగొద్దు, తినొద్దు అని చెప్పలేదు, కానీ ప్రభు బలలో పాలుపొప్పులు పొందొద్దు అని చెప్పలేదు. కానీ పరిశీలించుకొని పశ్చాత్తాపడితే, మన పాపములు ఒప్పుకుంటే ఆయన వెంటనే క్షమిస్తాడు. కనుక ప్రభు బల్ల తీసుకోవడానికి ముందే మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని విమర్శించుకుంటే కడగబడతాం, క్షమించబడతాం, పరిశుద్ధపరచబడతాం. అందుకే ప్రభు బల్లను మనం తీసుకుంటున్నప్పుడు మరింతగా శుద్ధీకరించబడతాం, ప్రభు ప్రేమకు పాత్రలమవుతాం. కాబట్టి అనాలోచనగా ప్రభు బలలో పాలుపంపులు పొందక, నేను సరిలేదు అని ప్రభు బలలో పాలుపంపులు పొందటం మానక, ఇంకా బాప్తీసం పొందకపోతే బాప్తీసం పొంది హృదయాన్ని ప్రతిసారి పరిశీలించుకుంటూ, ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సరిచేసుకుంటూ, కృతజ్ఞతతో, స్థుతితో ప్రభు వలలో పాలుపంపులు పొందుదాం.
క్రీస్తు యొక్క సారూప్యం కలిగిన వారిగా ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ ఆదివారం నీ మందిరానికి వెళ్ళినప్పుడు, రొట్టె ద్రాక్షరసములో పాలు పంపులు పొందినప్పుడు విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో విమర్శించుకుంటూ, మా బలహీనతలు ఒప్పుకుంటూ, నీ రక్తములో కడగబడుతూ, ఈ రొట్టె తిని ఈ ద్రాక్షరసం తాగని వాడు నాకు పాత్రుడు కాడన్నా, నీలో పాలిభాగస్తులుగా, నీ రాజ్య వారసులుగా మేము ఉండినట్లు నీవు రక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు గనక నీవిచ్చిన ఈ గొప్ప విమోచనను బట్టి నిన్ను స్తుతించుటకు, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ఇహము విడిచినప్పుడు పరలోక రాజ్య వారసులుగా నీతో నిరంతరము జీవించే భాగ్యమును మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల పారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపుతూనే ఉన్నాండి. మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి వాళ్ళ ఆదివారం కదా, ప్రభు సన్నిధికి వెళ్ళండి. ఆన్లైన్లో చూసుకున్నామని ఊరుకోవద్దు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిని అనుభవించండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం కల్వరి చర్చిలో జరిగే రెండవ ఆరాధన కూడా ఒక లైవ్ మీకు మీకు కనెక్ట్ చేస్తాం. దయచేసి వీక్షించండి, దీవించబడండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ని మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.